నీ ముఖానికి చర్చ ఉండదు, ప్రార్థన ఉండదు, సహవాసం ఉండదు, ఇలాంటి సభల్లో గంట ఉండవు. నీ వయసు ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు. నీ కళ్ళు బాగున్నప్పుడు నీ చెత్తంతా చూస్తావు. ఇప్పుడు కళ్ళు పోతాయి, ఇప్పుడు బైబిల్ చదివాలని వస్తావు, నీ కళ్ళు కనపడవు. నీ ఓపుకున్నప్పుడు ఇలాంటి సభలకు రావు, చర్చికి రావు. కూలి పనులు, వ్యాపారం, అది ఇది సంపాదన పోగేసుకోవడం అని తిరుగుతావు. ఇప్పుడు వయసు అంతా అయిపోయింది, ఇప్పుడు చర్చికి వచ్చి కూర్చుందంటావు. నిన్ను ఎవడు మోసుకొస్తాడు చర్చికి? అడుగుతున్నా. అయిపోయావు. ఒక పాట కానీ, ఒక ప్రార్థన కానీ, ఒక బైబిల్ చదువు కానీ, 60 ఏళ్ళ బతుకుల్లో నీకు దేవుడు ఒక్కడు చూపించి వచ్చిన మందిరం దగ్గర మూలుగుతూ కూర్చున్నావు. వచ్చిన వాళ్ళందరికీ పేర్లెట్టి వెళ్ళిపోయి. ఏది నీ జీవితంలో దేవుడు భక్తి? ఏముంది నీ భక్తిని అడుగుతున్నాను నేను. అయిపోతుంది. కాళ్ళు కాటికి చాపే వయసు అందరికీ వచ్చేస్తుంది. దుర్దినాలు. భయమో భక్తి, భయమో భక్తి, భయమో భక్తి. అది రాత్రి చెప్పాను, తృప్తి కలిగిన జీవితం ఉంటే ఉన్న దానితో సర్దుకుపోయి బతకడం నేర్చుకుంటే మిగిలిన